ఏలూరులో ఎస్సీ ఎస్టీ బహుజన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో మేతర్ అశోక్ కుమార్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డెవలప్ కమిటీ చైర్మన్ మేతర్ అజయ్ బాబు మాట్లాడుతూ భారతదేశానికి దశాదిశ చూపిన ప్రపంచ ప్రథమ శ్రేణి మేధావి, మానవ హక్కుల ప్రదాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త. రాజ్యాంగం ద్వారా మహిళలకు, బాలలకు అందరికీ కులమతాలకు అతీతంగా సమాన హక్కులు కల్పించిన మానవ హక్కుల ప్రదాత. రాజ్యాంగాన్ని ప్రతి వ్యక్తి చదవాలి, చదివించాలి, రాజ్యాంగబద్ధంగా నడవాలి, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కొమ్ముని ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ గొప్ప స్థానం సంపాదించారు. మన దేశాన్ని ఎనలేని కీర్తీకరించిన ఏప్రిల్ 14 ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, మెల్లిపాక వెంకన్న, వినుకొండ రామయ్య, పొలిమేర సురేష్, దుర్గాంజనేయులు, చౌటుపల్లి సీను, మోహన్ రాజు, కాసులు రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రదాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యాలయం నందు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశం, ప్రపంచమంతా కూడా ఒక పండుగ వాతావరణంలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఐక్యరాజ్య సమితి వారు నాలెడ్జ్ డేగా ప్రకటించారు. ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఈరోజు ప్రకటించేది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని మనందరూ కూడా పుణికిపుచ్చుకోవాలి. ఆయన విలువలు కూడిన జీవితాన్ని మనందరం ఆశయాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించి దశ దిశ ఈ దేశాన్ని మార్పు చేయడానికి నవభారత రాజ్యాంగ నిర్మాణాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజలందరూ సమానంగా ఉండాలని, కులాలు, మతాలు, వర్గాలు, భాషలు అందరూ కూడా సమానంగా జీవించాలని ఆయన ఆశయ సాధనకి మనందరూ కూడా కృషి చేయాలి. కులరహిత సమాజాన్ని ఆయన కోరాడు. అలాగే నేటి సమాజంలోని ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి మనందరూ కూడా ఆయన మార్గాలను ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా తీసుకెళ్లాల్సిన ధర్మం మనకుంది. ఆయన ఏదైతే ఆశించాడో పేదరికం ఉండకూడదని, అందరూ చదువుకోవాలని, ఆశయాలు తగ్గట్టుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 జీవితాలని ఆయన జీవితంలో పుణుకుపుచ్చుకున్నాడు. 1 విద్య అయితే, 2 శీలం, 3 స్వాభిమానం అంటే ఎడ్యుకేషన్, క్యారెక్టర్, సెల్ఫ్ రెస్పెక్టెడ్. ఈ జీవితంలో ఆయన ముడి ఉంది. ఆయన జీవితంలో మనం కూడా చదువుల్లోనే కూడా, శీలంలో కూడా, స్వాభిమానంలో కూడా మనం కూడా జీవించాలని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధనకు మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. నా పేరు కొమ్మిని అనిల్ కుమార్, కొమ్మిని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఆయనకి నివాళి అర్పించడానికి వచ్చాము. భీమ్రావ్ అంబేద్కర్ గారు 19వ శతాబ్దంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతమైన చదువులు చదివి 56 పిహెచ్డీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసి ఆ రోజు స్కాలర్షిప్ పొంది విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చినను ఒక బైబిల్లో ఒక వాక్యం రాసినట్టు ప్రవక్త తన సొంత దేశంలో గౌరవించబడాడు అన్నట్లు ఆయన్ని ఎన్నో రకాలుగా అవమానించడానికి సొంత పార్టీలు, ఆయన ఉన్న పార్టీలు, రాజకీయ నాయకులే ప్రయత్నించారు. అయినా కానీ ఆయన కడిగిన ముత్యం వల్లే ప్రతిసారి బయటకు వచ్చాడు. ఆయన భారతదేశం గర్వపడేటట్టు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు. అది భారతీయ ప్రతి పౌరుడికి కూడా తన విధి విధానాలు, చట్టాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ రాజ్యాంగం ద్వారానే ఎస్సీ, బీసీ, ఎస్టీ, దళిత హక్కులు ఇవన్నీ కూడా పొందడం జరిగింది. అంబేద్కర్ గారికి ముందు, అంబేద్కర్ గారి రాజ్యాంగం తర్వాత అని చెప్పుకునే గర్వపడే గొప్ప రోజులు ఇవి. అయినా కానీ ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగాన్ని వైలేషన్ చేసి దాంట్లో మార్పులు చేసి ప్రజలను మతపరంగా, కులపరంగా చీల్చి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇదేది జరగదు. మేమందరం కూడా మా జీవితాంతం అంబేద్కర్ గారి ఆశయాలకి పోరాడతామని, ఆయన ఆశయాల కోసం జీవిస్తామని, ఆచరిస్తామని
త్రికరణ శుద్ధిగా మనవి చేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్.